ఏందిరా వీడి ధైర్యం? ఈ ఎపిసోడ్ లో మనం చూడబోయేది ఏంటంటే థాయిలాండ్ లో వచ్చిన భూకంపం పోలీసుల మీద ఉందంటున్న నమ్మకం. చీకట్లో వెళ్ళాలంటే కష్టంగా ఉంటది కాబట్టి మరి లైట్ ఏదైనా బిగించుకోమని చెప్పాను. 2 బడోరిటిన్లు 2 జిన్ను 60 ml రమ్ము 60 ml 2 తీసుకొని పోయిండు. పెళ్లి చేసుకుంటే కొరియన్ నే చేసుకుంటా అంటున్న నిబ్బీస్, మీ ఫేస్ కంత సీన్ లేదులే అంటున్న లోకల్ బాయ్స్, షాక్ ఇస్తున్న ఐపీఎల్ మ్యాచెస్, అసలు ఏంట్రా ఇది అంటున్న ఫ్యాన్స్. ఏంట్రా నీ గేమ్ చెత్తదవా, నీ బొందబాటో గేమ్ రా. ఉన్న చెట్లని పీకేసి కొత్త చెట్లు ఎట్లా పెంచాలి అని క్లాస్ పీకుతున్న గవర్నమెంట్, అలిబనీ ఇస్ ద న్యూ గేమ్ అంటున్న ఫెమినిస్ట్, ఇలాంటివి ఎన్నో న్యూస్ ఈ ఎపిసోడ్ లో మనం కవర్ చేయబోతున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ నంబర్ 13 ఆఫ్ 2TV న్యూస్. ఇంకా నేను మీ ఫేవరెట్ న్యూస్ రిపోర్టర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ మై కెమెరామ్యాన్ ఆదిత్యార్యతో. ఈ ఎపిసోడ్ ఎండ్ వరకు చూసి మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే దీంట్లో కొంచెం సీరియస్ టాపిక్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఆల్వేస్ ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ థాట్స్ వితౌట్ ఎనీ హెసిటేషన్. ముందుగా ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ సెషన్ గురించి మాట్లాడుకుందాం, అదే కాన్స్పిరసీ థియరీస్. ఫ్యూ డేస్ బ్యాక్ మ్యాన్మార్ అండ్ థాయిలాండ్ లో 7.7 మాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ వచ్చింది. మినిట్స్ లో బిల్డింగ్స్ కూలిపోయినాయి, వేలలో మనుషులు చనిపోయినారు, కోట్ల నష్టం తెచ్చిపెట్టింది. ఫస్ట్ ఈ ఎర్త్ క్వేక్ మ్యాన్మార్ లో వచ్చింది అండ్ దాని ఎఫెక్ట్ 1000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న థాయిలాండ్ లో బ్యాంకాక్ కి కూడా ఎఫెక్ట్ అయింది. ఇది ఎయిర్పోర్ట్స్, బిల్డింగ్స్, పబ్స్, న్యూలీ కన్స్ట్రక్టెడ్ స్కై స్క్రేపర్స్ దేన్ని వదలలేదు. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికీ బ్యాంకాక్ లో 2000 మంది చనిపోయినారని న్యూస్ వస్తుంది. ఇంకొక వైపు మ్యాన్మార్ లో 10,000 మంది పైన చనిపోయినారని అంటున్నారు. వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ వెరీ సాడ్. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఆల్ ఆఫ్ దట్ ఇస్ రియాలిటీ, కాన్స్పిరసీ కాదు. Now let's talk about the conspiracy, which is also interlinked to the reality. 2011 లో జపాన్ లో సునామీ వచ్చింది. సునామీ వచ్చే కొన్ని రోజుల ముందు సముద్రంలో ఉన్న ఫిషెస్ అన్ని బయటికి వచ్చినాయి. అలా బయటికి వచ్చిందే ఇది. దీన్ని ఓవర్ ఫిష్ అంటారు. అరౌండ్ 35 feet దాకా పెరుగుతుంది. కానీ అక్కడ సునామీ వచ్చే కొన్ని రోజుల ముందు ఇలాంటి చాలా ఫిషెస్ బయటికి వచ్చినాయి. సో దీనికి డూమ్స్ డే ఫిష్ అని పేరు కూడా వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సిన్స్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ డూమ్స్ డే ఫిషెస్ బయటికి వచ్చినాయి. ఆస్ట్రేలియాలో 150 కిల్లర్ వేల్స్ చనిపోయినాయి. ఇంకా కేరళ నుంచి అయితే సముద్రం నుంచి ఆటోమేటిక్ గా ఫిషెస్ అన్ని బయటకు వచ్చేసినాయి. ఇలాంటిది ఒక్కటి కాదు, 2 కాదు, చాలా జరిగినాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దీనికి భూకంపానికి ఏమైనా లింక్ ఉందా అని. ఎందుకంటే ఈ ఫిష్ బయటికి వచ్చి కనిపించిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది. ఈజ్ నేచర్ ట్రైయింగ్ టు టెల్ us సంథింగ్? మనల్ని ఇండైరెక్ట్ గా నేచర్ ఏమైనా వార్న్ చేస్తుందా? ఆర్ ఇస్ దిస్ అ కాన్స్పిరసీ ఆర్ అ కోఇన్సిడెన్స్? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. And now I'll explain to you one more type of conspiracy theory. Last week Pastor Praveen Pagadala గారికి ఏమైందో మీ అందరికి తెలిసే ఉంటది. ఈ టాపిక్ ని క్యాష్ చేసుకోవడానికి ఇంటర్నెట్ లో చాలా రకాల మంది క్యాష్ చేసుకుందామని ట్రై చేసినారు. ఇప్పుడు ఆ మ్యాటర్ లో ఏమేం జరిగిందో నేను ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడదలుచుకోలేను, బట్ నేను చెప్పదలుచుకుంది మాత్రం ఒకటే. జనరల్ గా బయట ఏదైనా హాట్ టాపిక్ జరుగుతుంటే జనాల మధ్యలో ఫేక్ కాన్స్పిరసీ థియరీస్ ఇంజెక్ట్ చేయడం చాలా ఎక్కువైపోయింది. అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పేసి అసలు ఏం జరిగిందో తెలియకుండా చేసేస్తున్నారు. అదే లెవెల్లో రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీంట్లో బయట గొడవలు ఎక్కువ అవుతాయి, మాబ్స్ క్రియేట్ అవుతాయి, తర్వాత లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. ద హోల్ నేషన్ ఇస్ డివైడెడ్ ఆన్ ద నేమ్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ది ఎంటైర్ స్టేట్ ఇస్ డివైడెడ్ ఆన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్. నిజమేంటో తెలియకుండా కాన్స్పిరసీ థియరీస్ మీద నమ్మకం పెట్టుకొని నువ్వు న్యాయం కోసం పోరాడుతున్నావు అంటే అసలు దానికి విలువనే లేదు. వెరీ సింప్లీ ది ఓన్లీ థింగ్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే ఇస్ చట్టం ఎవరి చుట్టం కాదు. లెట్ లా అండ్ ఆర్డర్ హ్యాండిల్ ద సిచ్యువేషన్. ఇంత చెప్పినా నీకేం అర్థం కాలేదంటే ఇట్స్ అప్ టు యూ. నీకు అర్థం అయితే ఏం అర్థమైందో కామెంట్ సెక్షన్ లో చెప్పు. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం, అదే ఐపీఎల్ న్యూస్. అసలు ఈ ఐపీఎల్ లో ఏం జరుగుతుందో నాకైతే అర్థమైతే లేదు. గెలుస్తుంది అన్న టీం ఓడిపోతుంది, ఓడిపోతుంది అన్న టీం గెలుస్తుంది. ఒక పక్కన ఢిల్లీ గెలుస్తుంది, పంజాబ్ గెలుస్తుంది, ఆర్సీబీ కూడా గెలుస్తుంది. ఇంకో పక్కన ఎస్ఆర్హెచ్ ఓడిపోతుంది, ఎంఐ ఓడిపోతుంది, సిఎస్కే కూడా ఓడిపోతుంది. దేవుడా ఏంటిది ఇది? ఐపీఎల్ స్టార్ట్ అయ్యి ఒక 10 రోజులు కూడా అయితలేదు, ఇంత షాక్. అసలు ఎవర్రా ఈ స్క్రిప్ట్ రాసింది? ఏం దాగి రాసినారు? ఎస్ఆర్హెచ్ ఆడిన ఫస్ట్ మ్యాచ్ అయితే చీర్ లీడర్స్ కి రెస్ట్ తీసుకునే గ్యాపే లేదు. సెకండ్, థర్డ్ మ్యాచెస్ లో అసలు వాళ్ళతో పనే లేదు.
అక్కడ పర్ఫార్మెన్స్ చూస్తే అందరి ఫీలింగ్ ఒకటే, ఏంట్రా నీ గేమ్ చెత్తదవా నీ బొంద పాటు గేమ్ రా. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇట్లనే ఆడితే రీక్యాప్ వేసుకుని లాస్ట్ ఇయర్ IPL మ్యాచెస్ చూడడమే ఇంకా పని. అందుకే రేపు April 6 SRH వర్సెస్ GT మ్యాచ్ ఉంది హైదరాబాద్ లో. SRH ని దగ్గరుండి గెలిపించడానికి నేను వస్తున్నా. గచ్చిబౌలి దివాకర్ అయ్యి టీం ని నేనే గెలిపిస్తా. ఇప్పుడు నాతో వచ్చేది ఎవరు, SRH ని గెలిపించేది ఎవరు? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీలో కూడా ఎవరైనా వస్తుంటే లెట్స్ మీట్ దేర్. మన టీం ని మనం దగ్గరుండి గెలిపించుకుందాం. జై బాలయ్య, జై SRH. ఇప్పుడు లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్. అదే నిబ్బాల నిబ్బి. 17 years ఉన్న ఒక అమ్మాయికి చాటింగ్ లో ఒక అబ్బాయి పరిచయం అయ్యిండు. రే ఎవడ్రా నువ్వు అంటే కొరియన్ అని చెప్పిండు. ఇంకా 17 years ఉన్న అమ్మాయి కొరియన్. ఇంకేముంది, 5 minutes chat గంట ప్లాన్. నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఫోటోలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఫోన్ లోనే లవ్ చేసుకోవడం మొదలు పెట్టిండ్రు. అంతా బానే ఉంది. ఇంకా తర్వాత కలుద్దాం అనుకున్నారు. వాడేమో వద్దంటున్నాడు. సరేలే అని చెప్పేసి అమ్మాయి కూడా లైక్ తీసుకుంది. కట్ చేస్తే వారం రోజుల తర్వాత వాడు అబ్బాయి బిల్డింగ్ దగ్గర కనిపిస్తుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. దీంతో ప్రేమ తట్టుకోలేక అమ్మాయి ఏడుస్తూ పరిగెత్తుతూ వాడి దగ్గరికి వెళ్ళింది. 5 seconds గ్యాప్ ఇచ్చి, అరే నువ్వు కొరియా నుంచి నా కోసం ఇక్కడ దాకా వచ్చినావారా అని. నా కోసం వచ్చినావా, ఈడనే ఉంటావా నా బంగారం. ఇదంతా చూస్తున్న బిల్డింగ్ లో వర్కర్స్ అందరు పరిగెత్తుతూ వచ్చారు. అరే ఏం చేసినారు ఆ అమ్మాయిని అని చెప్పేసి వీళ్ళని తిట్టడం స్టార్ట్ చేసినారు. ఈ అమ్మాయినేమో తిట్టకండి, హీస్ ఫ్రమ్ కొరియా అని అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు కొరియా కాదు, బొంగు కాదు, హీస్ ఫ్రమ్ నేపాల్ అండ్ బిల్డింగ్స్ వాచ్మ్యాన్ అని. ఏమిటండి మీరు మాట్లాడేది? కొరియా కాదు, బొంగు కాదు, హీస్ ఫ్రమ్ నేపాల్ అండ్ బిల్డింగ్స్ వాచ్మ్యాన్ అని. నేపాలీ వాచ్మెన్ కొరియన్ అని చెప్పుకొని అదే బిల్డింగ్ లో ఉన్న ఒక అమ్మాయిని సైట్ వేసినాడు. ఇన్స్టాగ్రామ్ లో DM చేసిండు, చిన్నగా రిలేషన్షిప్ లో కూడా లాగిండు. ఈమెనేమో కొరియన్ అని చెప్పేసి ఎగ్గేసుకుంటూ పోయింది. ఇంకేముంటది, ఈ మ్యాటర్ తెలిసిన తర్వాత అబ్బాయిని బొక్కలేసి ఈ అమ్మాయి ఫోన్ లాక్కున్నారు. కొరియన్ బాయ్ ఫ్రెండ్ కావాలంట, కొరియన్ బాయ్ ఫ్రెండ్. ఇక్కడ నుంచి వస్తారా మీరు అందరూ? ఈమె ఎట్లుందంటే ఇంకొక నిబ్బి ఇంకొక పని చేసింది. ఏమిటది? బాధ తట్టుకోలేక చెయ్యి కోసుకుంది. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఎందుకు కోసుకుందిరా అంటే అసలు రీజన్ చెప్పడానికి కూడా నాకు చిరాకుంది. ఎందుకు? ఇంట్లో వాళ్ళు ఐఫోన్ కొనియలేదని చెప్పేసి కోసుకుందంట. हमको फोन चाहिए एप्पल वाला, हमको और कोई दिक्कत नहीं है, हमको सिर्फ फोन का दिक्कत है, हमको फोन चाहिए. कितना दाम? 1 लाख का भी आता है, 1.5 का भी आता है, 2 का भी आता है. దిస్ ఇస్ కాల్డ్ as ఐఫోన్ ఫీవర్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉన్న జనరేషన్ లో ఇది చాలా కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కడికి ఐఫోన్ కావాలి, కానీ ఐఫోన్ స్పెల్లింగే రాదు. ఐఫోన్ కొనియలేదని చెప్పేసి చెయ్యి కోసుకున్నావు. ఇంకా చార్జర్ కోసం ఇంకేం కోసుకుంటావు అమ్మా? మిమ్మల్ని చూసి అసలు జాలి పడాలనా తిట్టాలనా ఏం అర్థమైతలేదు. అదంతా సరే కానీ ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తా, అది వినండి. చెప్పు. ఇది విన్న తర్వాత మనుషులు ఎంత హౌలగాల్లో మీకు అర్థమవుతుంది. సంవత్సరానికి ఒకసారి UN లో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీంట్లో ప్రపంచంలో ఉన్న లీడర్స్ అందరు ఒక దగ్గర చేరి ఎర్త్ ని ఎలా కాపాడాలి అని ఒక డిస్కషన్ పెట్టుకుంటారు. చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది. పొల్యూషన్ ఎలా తగ్గియాలి, గ్లోబల్ వార్మింగ్ ఎలా కంట్రోల్ లో రావాలి, కార్బన్ ఎమిషన్ ఎలా తగ్గియాలి అని. అయితే ఈ ఇయర్ ఈ కాన్ఫరెన్స్ బ్రెజిల్ లో ఉన్న ఒక సిటీలో చేద్దామని చెప్పేసి డిసైడ్ అయినారు. డిసైడ్ అయితే అయినారు కానీ అక్కడ వెళ్ళడానికి మంచి రోడ్స్ లేవు. ఉన్న రోడ్స్ మీద తీసుకొద్దామంటే ఇంటర్నేషనల్ గెస్ట్ ముందు పరుగు పోతుంది. సో ఈ గెస్ట్ రావడానికి ఒక 4-lane హైవే ఇచ్చినారు. అండ్ 13 kilometers ఉన్న హైవే నేమో అమెజాన్ ఫారెస్ట్ నుంచి వెళ్తుంది. అండ్ దానికోసం 30 lakhs చెట్లు కొట్టేసినారు. అంటే ఇప్పుడు వచ్చే గెస్ట్ అందరూ బ్రెజిల్ లో ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి ఈ హైవే ద్వారా సిటీలో వచ్చి అక్కడ ఈ ప్రపంచాన్ని పొల్యూషన్ నుంచి ఎట్లా కాపాడాలి అని చెప్పి డిస్కషన్స్ పెట్టాలన్నమాట. ఇలాంటి విన్నప్పుడే నాకు మోదీ సార్ చెప్పిన ఒక డైలాగ్ గుర్తొస్తుంది. హిపోక్రసీకి భీ సీమా హోతీ హై. అమెజాన్ ఫారెస్ట్ వరల్డ్ వైడ్ గా 20% ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుంది, 15% కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేసుకుంటది. అలాంటి ప్లేస్ ని డిస్ట్రాయ్ చేసి రోడ్స్ వేసి మీటింగ్లు పెట్టి దాంట్లో చెట్లు ఎలా పెంచాలో అని నేర్పిస్తారు. సూపర్ సార్. సమేరైనా వేసింది అసలు జోకే కాదు. జోక్ అంటే ఇది. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి సరేలే అక్క 13 kilometers కదా ఏమైతుంది అంటే దీంతో ఒక రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం, అదే ద సివిక్ సెన్స్.
ఇండియాలో కామన్ సెన్స్ అండ్ సివిక్ సెన్స్ ఉన్న మనుషులు చాలా తక్కువ. అందుకే ఎక్కడ పడితే అక్కడ చెత్తేస్తారు, ఉంచుతారు, ఇట్లాంటివన్నీ కామన్ గా చూస్తూ ఉంటాం మనం. అయితే లాస్ట్ వీక్ ఒక వీడియో చాలా వైరల్ అయింది. దిస్ వీడియో ఇస్ ఫ్రమ్ ఒరిస్సా. అండ్ ఆ చెత్త ఏరేది ఒక జాపనీస్ అమ్మాయి. షీ కేమ్ టు ఇండియా యాజ్ అ టూరిస్ట్. ఇది చూసిన కొంతమంది అమ్మాయిని అడిగిరు, ఎందుకమ్మా అసలు నువ్వు ఈ చెత్త ఏరుతున్నావు అని. అయితే అమ్మాయి రిప్లై ఏమిచ్చిందంటే, నేను పూరికి ప్రతి ఇయర్ వస్తాను అండ్ ఇయర్ బై ఇయర్ ఇక్కడ చెత్త పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు ఈ ప్లేస్ ఇట్లా లేదు, దిస్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్. సో నేను ఎంత అయితే క్లీన్ చేయగలుగుతానో నేను అంత క్లీన్ చేస్తున్నాను అన్నది. ఇది విన్న చాలా మంది షాక్ అయినారు. ఇంకొంతమంది తనతో పాటు జాయిన్ అయ్యి క్లీన్ చేసినారు. బట్ షీ లెఫ్ట్ అన్ ఇంపార్టెంట్ మెసేజ్. ఐ థింక్ దిస్ ఇస్ అ రైట్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ టేక్ యాక్షన్. సివిక్ సెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ నన్ను అడిగితే చిన్నప్పటి నుంచి స్కూల్లో ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఇది చెత్త మనం వేసేదేంటి, బయట కంట్రీ వాళ్ళు వచ్చి క్లీన్ చేసేదేంటి. ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే ఇంకా దేర్ ఇస్ నో హోప్. బికాస్ ఇఫ్ యు ఆర్ నాట్ సీరియస్ విత్ యువర్ ఫ్యూచర్, యూ విల్ ఆల్వేస్ బీ ఫైటింగ్ విత్ యువర్ పాస్ట్. ఇంకా ఈ మ్యాటర్ లో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈ మ్యాటర్ గురించి మీరు ఇంకా డీప్ గా అర్థం చేసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఇంకా ఈ వీడియోకి ఇంతే. టైం స్టాంప్ పెట్టి మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి నేను ఒక సెగ్మెంట్ లో మీ కామెంట్స్ చదవబోతున్నా. సో డు నాట్ ఫర్గెట్ టు కామెంట్. నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో అది కూడా చెప్పండి. మళ్ళీ మీ అందరి ముందుకు వస్తా. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. నేను మీ న్యూస్ రిపోర్టర్ ఇన్కాగ్నిటో విత్ మై కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్యతో. అబ్బా సాయిరామ్. అమ్ము ఎదురుగా నిలబడినా కూడా ఇది కళ్ళల్లో భయం కానరాట్లా. ఏందిరా వీడి ధైర్యం?